హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకాష్ రాజ్కు టాప్ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రాణమిత్రుల్లా మెలిగిన ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతుండడం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లారో అప్పుడు ఈ గొడవలు మారాయి. ఇద్దరు వేర్వేరు భావజాలాలు కావడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రకాష్ రాజ్ తొలి నుంచి లెఫ్ట్ భావజాలానికి దగ్గరగా ఉండేవారు. జర్నలిస్టులు, ఇతర మేధావులతో సమయం గడిపేవారు. జర్నలిస్టు, సామాజికవేత్త గౌరీ లంకేష్ దారుణ హత్య తర్వాత నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు ప్రకాష్ రాజ్. బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. అలాగే కాషాయ దళానికి సన్నిహితులు, మిత్రపక్షాలను కూడా వదిలిపెట్టేవారు కాదు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. మిత్రుడు, తోటి కళాకారుడైనప్పటికీ పవన్ను కూడా వదిలిపెట్టలేదు ప్రకాష్ రాజ్. సనాతన ధర్మంపై పోరాటం, తిరుమలలో కల్తీ లడ్లు, ఇలా ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ వైఖరిని ఖండించారు. అంతేకాకుండా పవన్ను ఏం తెలియదని, ఆయన జర్నీ ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణం లాంటిదని, మధ్యలోనే బీజేపీ దించేస్తుందని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ హిందీకి గట్టి మద్దతు తెలపడంపై ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యారు. ఇంతగా అమ్ముడు పోతారా అంటూ సంచలన ట్వీట్ కూడా చేశారు. దీంతో జనసేన, బీజేపీ శ్రేణులు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని ఖండించారు. సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఓ ఛానల్లో ఆయన మాట్లాడుతూ, మా ఎన్నికల్లోనే ఓడిపోయిన నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినా, మరో మతం గురించి మాట్లాడినా అది రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు అని గీతాకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్కు పబ్లిసిటీ దురద ఉందని, లైమ్ లైట్లో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై మండిపడుతున్నారని గీతాకృష్ణ మండిపడ్డాడు. సినిమాలంటే ప్రకాష్ రాజ్కు పిచ్చి అని, ఇందుకోసం సొంత డబ్బులు వేస్ట్ చేసుకున్నాడని గీతాకృష్ణ ప్రశంసించాడు. మోడీని విమర్శించేంత సీన్ ప్రకాష్ రాజ్కు ఉందా అని ప్రశ్నించారు. మోడీ గారు అన్ని గమనిస్తూనే ఉంటారని, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారని గీతాకృష్ణ హెచ్చరించారు. పొలిటికల్గా ప్రకాష్ రాజ్ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వాల్సిన స్థాయి కాదన్నారు. మా ఎన్నికలు లాంటి సినిమా ఫీల్డ్లో ఉన్న చిన్న పాలిటిక్స్లోనే ప్రకాష్ రాజ్ గెలవలేకపోయాడని గీతాకృష్ణ దుయ్యబట్టారు. ప్రకాష్ రాజ్కు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని, మంచి వేషాలు వేసుకుంటే అతనికి ఎదురు లేదన్నారు. కావాలని కొరువు పెట్టుకుని బీజేపీతో గొడవపడడం కూడా వేస్ట్ అని, ఎందుకంటే ఫైనల్గా అవార్డు ఇచ్చేది ఆ పార్టీయేనని గీతాకృష్ణ అన్నారు. ఢిల్లీకి లిస్టు వెళ్లిన తర్వాత అమిత్ షా గారు పేరుకు సున్నా చుడితే నీ జీవితం ఫినిష్ అని హెచ్చరించారు. ప్రస్తుతం గీతాకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇదిలా ఉండగా లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం తెల్లవారుజామున కోట మరణం వార్త తెలిసి తెలుగు ప్రజలు షాక్కు గురయ్యారు. దాదాపు 4.5 దశాబ్దాల పాటు ఆయన నటనతో అలరించిన కోట శ్రీనివాసరావు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాలకు వెళ్తే, తెలుగు వాళ్ళకి ఏం తక్కువ? కోట శ్రీనివాసరావు ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్తారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు. ఎవరైనా ఇంతటి పెద్దవాళ్ళైనా మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని ఆయన తొలి నుంచి వాదిస్తున్నారు. తెలుగు భాషను, తెలుగు నటీనటులను కించపరిచేలా మాట్లాడితే కోట అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. ప్రాధాన్యత ఉండి వేరే గత్యంతరం లేక పరభాషా నటులను తీసుకొస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నజీరుద్దీన్ షా, నానా పటేకర్ లాంటి వాళ్ళు అయ్యుండాలని, అంతే తప్పించి తెలుగువారితో ఏమాత్రం పోటీపడడానికి అర్హత లేని వాళ్ళని తీసుకొస్తే ఒప్పుకోనని కోట పలుమార్లు తెలిపారు. పిల్లలకు అన్యాయం జరగకూడదు, తెలుగువారు ఏ క్యారెక్టర్కు పనికిరారంటే కుదరదన్నారు. కొత్త పిల్లలకు అన్యాయం జరుగుతున్నా వాళ్ళు ఏం మాట్లాడలేరని, కానీ అనుభవం ఉండి నేను మాట్లాడకపోతే బాగుండదని కోట శ్రీనివాసరావు చెప్పేవారు. తెలుగులో నటించాలనుకునే నటీనటులు, టెక్నీషియన్లు ఎవరైనా సరే ఇక్కడే ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నామని గుర్తు చేశారు. దీని అమలు కూడా ఇప్పుడు సరిగ్గా లేదని కోట శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ఇక మా ఎన్నికల్లో విష్ణుకి మద్దతు. ఇక మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడినప్పుడు మరో మాట లేకుండా తన మద్దతును విష్ణుకే ఇచ్చారు కోట శ్రీనివాసరావు. ఈ సమయంలో ప్రకాష్ రాజ్కు మద్దతుగా నిలిచిన మెగా ఫ్యామిలీ పైన ఆయన విమర్శలు చేశారు. ప్రకాష్ ఎప్పుడూ సెట్కు రాడని, టైంకి అందుబాటులో ఉండడని మండిపడ్డారు. లోకల్, నాన్ లోకల్ అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలని కోట శ్రీనివాసరావు తెలిపారు.
మంచు విష్ణుకి ఓటేసి గెలిపించాలని నటీనటులను రిక్వెస్ట్ చేస్తూ కోట మీడియా సమావేశం పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కోట అందరికీ నచ్చడు. ప్రకాష్ రాజ్తో తొలి నుంచి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసే నటించారు. ఈ నేపథ్యంలో కోట మరణ వార్త తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమాలో 4 దశాబ్దాల ప్రయాణం, తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడని, ఆయన తీక్షణత, ఆయన ఇంటెన్సిటీ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం. చాలా విశిష్టమైన వ్యక్తి. అందరికీ నచ్చడు. నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు. అద్భుతమైన నటుడు. ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది. ఆయనకంటూ ఓ సెటైర్ ఉండేది అని ప్రకాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు. కోట ఎవరిని వదిలిపెట్టరు. పరిశ్రమలో మనం చాలామంది నటుల్ని చూస్తుంటాం. కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే అలాగే చెప్పడం కాదు. ఆయనది ఒక ప్రెజెన్స్. నాకు చాలా నచ్చేది. ఎవరిని వదిలిపెట్టడు. అంబేద్కర్ సినిమా రిలీజ్ అయింది. ఎందుకో చూడడం లేదంటే అలాంటి మంచి సినిమా చూడాలని ఒక ఆవేదన ఉండేది. తెలుగు భాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభకు పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదని అంతా కుళ్ళు అనుకునేవారు. కానీ ఆయన ఆవేదన నిజమైనదేనని నాకు అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు పరభాషా నటులు కదా అని ఎవరో అడిగితే ఆయన తెలుగు నేర్చుకున్నారు కదా, మనోడు అయిపోయాడు కదా అని అనేవారు అని ప్రకాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు. భాషను తప్పుగా పలికేస్తారు, మన అవకాశాలను ఎత్తుకెళ్ళిపోతారని నా మీద కూడా సెటైర్లు వేసేవారు. ఓ షూటింగ్లో ఆలీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీతో ఉన్నప్పుడు కోటగారు గుర్తొచ్చి ఆరా తీస్తే ఒంట్లో బాగోలేదని నాతో చెప్పారు. ప్రొడక్షన్ నుంచి బండి పంపిస్తే సరదాగా సెట్లో కూర్చొని బాగా మాట్లాడారు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ కళాకారుడు. ఆయన పాత్రలు, ఆయన సెటైర్లు మనం మర్చిపోలేం. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసినా ఆ నొప్పిని ఎప్పుడు వాడుకోలేదు. నాకు నచ్చినట్లు బతుకుతా అనేవారు. అరుదుగా ఉంటారని, కోటగారిని మిస్ అవుతున్నాం అని ప్రకాష్ రాజ్ కూడా చెప్పుకొచ్చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.